నమస్కారం. బాల్యం భద్రం భవిత బంగారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఎంచుకునే టాపిక్ లైఫ్ స్కిల్స్లో భాగంగా గతంలో అసలు ఎన్ని లైఫ్ స్కిల్స్ ఉంటాయి, అవి ఏంటి అనేది నేర్చుకున్నాం. అయితే ఒక్కొక్క దాని గురించి ఇండివిజువల్గా డీప్గా మనం మాట్లాడుకుందాం. ఈరోజు సెల్ఫ్ అవేర్నెస్ అండ్ ఎంపతి గురించి తెలుసుకుందాం. సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటి, మనల్ని మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు, అలాగే ఎంపతి ఇవాళ కాలంలో పిల్లల్లో చూస్తే బాగా తగ్గిపోతుంది. మరి ఎందుకు తగ్గిపోతుంది, ఎంపతిని ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు, ఈ విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు జ్యోతిరాజ గారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. నమస్తే మేడం. లైఫ్ స్కిల్స్ అంటే అసలు మొత్తం లైఫ్ స్కిల్స్ ఏంటి మేడం? ఓకే, మొత్తం WHO గైడ్ లైన్స్ ప్రకారం 10 కోర్ స్కిల్స్ కింద వాళ్ళు ఐడెంటిఫై చేశారు. 10 కోర్ స్కిల్స్ చేశారు. ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే అడోలసెన్స్లోకి వచ్చిన మెయిన్లీ పిల్లలకి, దాని తర్వాత ఒక టీనేజ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్ని లేదా లైఫ్ని ఎంత బాగా హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకంటే ఒక చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు వచ్చే రకరకాల సమస్యల్ని ఎంత బాగా వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడానికి అవకాశం ఉండడానికి వీలుగా కొన్ని స్కిల్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. దాని తర్వాత ఏంటంటే ఈచ్ స్కిల్ కూడా ఏంటంటే వాళ్ళని డే టు డే లైఫ్లో, అంటే మన రోజువారీ జీవితంలో ఎంతవరకు దాన్ని ఉపయోగించవచ్చు, ఎలా ఉపయోగించవచ్చు అనేది మెయిన్ లైఫ్ స్కిల్స్ ఉద్దేశం. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కాకుండా మన రోజు కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే రోజు ఫేస్ చేయాల్సి వస్తుంది. చదువు కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఇంకా స్కూల్కి వెళ్ళడం కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు కావచ్చు, డైలీ లైఫ్లో కూడా హెల్త్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే డైలీ హ్యాండిల్ చేసుకోవాల్సిన విషయాలు. అలాంటి విషయాల్ని ఎంత ఈజీగా హ్యాండిల్ చేసుకుంటూ ఒక మంచి సిటిజన్ కింద ఎలా డెవలప్ అవ్వచ్చు, తనకి తను ఎలా ప్రజెంట్ చేసుకోవచ్చు అన్నదానికి బేసికల్గా ఈ లైఫ్ స్కిల్స్ అన్నవి ఉపయోగపడతాయి. ఓకే. సో ఈ 10 కోర్ స్కిల్స్ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ అన్నిటికన్నా ముందు ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్, అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడం. ఎందుకంటే మనకి చాలా ఈజీగా చెప్పేస్తా ఉంటే నాకు వాళ్ళ గురించి తెలుసు, వీళ్ళ గురించి తెలుసు. సో టోటల్గా 10 ఉంటాయి, 10 స్కిల్స్. మనం గతంలో అంటే యాక్చువల్గా గతంలో 10 కోర్ లైఫ్ స్కిల్స్ అని చెప్పి ఒక లిస్ట్ మనం చెప్పుకోవడం జరిగింది. అయితే దానిలో భాగంగా ఇవాళ 2 తీసుకుని ఇంకా డీప్గా వాటి గురించి కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నంలో ఒకసారి లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి కూడా ప్రేక్షకులకు చెప్తే ఒక అవగాహన ఉంటుందని చెప్పి మనం చెప్పుకున్నాం. అయితే ఫస్ట్ మనం ఈ 10 కోర్ లైఫ్ స్కిల్స్లో సెల్ఫ్ అవేర్నెస్ గురించి, అసలు సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటి? ఓకే, సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన గురించి మనం తెలుసుకోవడం, అంటే పేరులోనే ఉంది సెల్ఫ్ అంటే నేను, అంటే అవేర్నెస్ అంటే మన గురించి అవగాహన, మన గురించి మనకి తెలుసుకోవడం అనేది సెల్ఫ్ అవేర్నెస్ అంటాం. సో ఈ సెల్ఫ్ అవేర్నెస్కి ఎలా ఏంటంటే చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ అయిష్టాలు, వాళ్ళకి ఏది ఇష్టమో తెలీదు, ఏది ఇష్టం కాదో కూడా తెలియదు, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటో తెలియదు, వాళ్ళ వీక్నెసెస్ అంటే ఏంటో తెలియదు, వాళ్ళ పాజిటివ్ పాయింట్స్ ఏంటో తెలియదు, వాళ్ళ నెగిటివ్ పాయింట్స్ ఏంటో తెలియదు. సో అలాగే వాళ్ళకి ఇష్టమైంది అంటే వాట్ దే వాంట్, అంటే ఏది కావాలి ఏది వద్దు, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి చాలామందికి తెలియదు. అంటే నేను చాలామంది పిల్లల్ని క్వశ్చన్ చేసినప్పుడు నీకు ఏది ఇష్టం అంటే ఏమో నాకు తెలియదు, నాకు అన్నీ ఇష్టం, లేకపోతే అన్నీ ఇష్టం లేదు, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే నీ స్ట్రెంగ్స్ ఏంటి, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత నాకు ఈ స్ట్రెంగ్త్, అది సబ్జెక్ట్ కావచ్చు, నార్మల్గా కావచ్చు, అయితే పీపుల్తో మాట్లాడే విషయం కదా, తనకంటూ తనకు ఒక స్ట్రెంగ్త్ పాయింట్, ఒక మంచి స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది. అలాంటి స్ట్రాంగ్ పాయింట్స్ చాలామందికి తెలియదు. అలాగే ఇది కాకుండా వాళ్ళ వీక్నెస్ కూడా, ఎక్కడ వాళ్ళు రాంగ్ అవుతారు, ఎక్కడ రైట్ అవుతారు ఏంటి అనేది కూడా వాళ్ళ వీక్నెసెస్ కూడా తెలియదు. దెన్ కమ్స్ యాక్చువల్లీ మనం ఇంకోటి మాట్లాడినప్పుడు వాళ్ళ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, వాళ్ళకి పాజిటివ్ పాయింట్స్ ఏమున్నాయి, వాళ్ళకి నెగిటివ్స్ ఏమున్నాయి, నాకు ఇది పాజిటివ్, నేను దీంతో బాగా పని చేయగలను, దీన్ని బాగా నేను ఉపయోగించుకోగలను అన్నది ఉంటుంది. అలాగే నెగిటివ్ పాయింట్స్ కూడా, నాకు ఇది నెగిటివ్, ఇది నేను బాగా చేయలేను అన్నది తెలుసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే బేసికల్గా సెల్ఫ్ అవేర్నెస్ అని వచ్చినప్పుడు మన లైక్స్, డిస్లైక్స్, మన ఇష్టాలు, అయిష్టాలు, మన స్ట్రాంగ్ పాయింట్స్, మన వీక్ పాయింట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే తెలుసుకోవడం, తన గురించి తను తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మన సెల్ఫ్ అవేర్నెస్లో ఒక భాగం కింద ఇవన్నీ వాళ్ళకి తెలియాలి. ఓకే, అసలు మనల్ని మనం ఎలా తెలుసుకోవచ్చు? మనం తెలుసుకోవడానికి ఏంటంటే ఇప్పుడు అంటే చాలా మందికి ఏంటంటే ఐదర్ పాస్ట్లోనే ఉంటారు, లేకపోతే ఫ్యూచర్లోనే ఉంటారు. సాధారణంగా ఏంటంటే ఏది వరకు ఇలా చేశాను, నాకు ఇలా జరిగింది, ఎప్పుడు అంటే ఒకవేళ మనం చదువు గురించి తీసుకుంటే కనుక అదే చదువు తక్కువ వచ్చింది, నాకు ముందు క్లాస్లో నాకు తక్కువ వచ్చింది, లేకపోతే ముందు ఎగ్జామ్లో నాకు తక్కువ వచ్చింది, నేను అప్పుడు బాగా చేయలేకపోయాను. సో అదే దాని గురించైనా ఎక్కువ బాధపడుతూ ఉంటారు. లేదంటే ఫ్యూచర్లో నేను చాలా బాగా చేస్తాను, తర్వాత ఏమి నేను ఇంకా బాగా బెటర్గా చేస్తాను అన్నది చేస్తాను.
కానీ బేసిక్ కారణం ఏంటి, అసలు కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ మనం చేసినప్పుడు హియర్ అండ్ నౌ అంటాం. అంటే ఇప్పుడు ప్రజెంట్లీ నువ్వేంటి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు నేనేంటి, ముందేం జరిగింది అన్నది కాకుండా తర్వాత ఏం జరుగుతుంది అన్నది కూడా వదిలేస్తే ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నాను, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను. ఎందుకంటే మనకి సాధారణంగా పెద్దవాళ్ళలో కానీ పిల్లల్లో కానీ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా పాత విషయాలు ఆలోచించుకుంటూ ఇంకా ఒకసారి పాత విషయాలు ఏదైనా సక్సెస్ అవ్వకపోతే దాని గురించే బాధపడుతూ దాంట్లోనే ఉండడం వల్ల టైం అలా గడిచిపోతుంది, ఏమీ చేయలేదు. అలాగే ఒక ఫ్యూచరిస్టిక్ అంటే భవిష్యత్తు నా బంగారం, అంటే మనం భవిత బంగారం అంటున్నాం. ఆ బంగారం అవ్వాలంటే ముందు డెఫినెట్గా ముందు ఉన్న ప్రజెంట్ ఏదైతే ఉందో, ప్రస్తుతం ఏదైతే ఉందో అది సరిగ్గా ఉండాలి. ఓకే, అందుకని ఒక కాన్సెప్ట్, ఒక టెక్నిక్ ఏమని చెప్తావంటే, ఒకవేళ నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే హియర్ అండ్ నౌ అంటాం. అంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇక్కడ ఇప్పుడు ఎలా ఉన్నాను అన్నది ముందు వాళ్ళు రాసుకుని, అది ఒక రకంగా ఏంటంటే వాళ్ళని అసెస్ చేసుకునే పద్ధతి అనమాట. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, హ్యాపీగా ఉన్నానా, ఏం చేయగలుగుతున్నాను. మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చదువులో నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, బాగా చేస్తున్నానా బాగా చేయట్లేదు, ఏ సబ్జెక్ట్లో బాగా చేస్తున్నాను, ఏ సబ్జెక్ట్లో ఇప్పుడు బాగా చేయట్లేదు. చాలామంది పిల్లల దగ్గర ఏమొస్తుందంటే, నేను ఇదివరకు బాగా చేశాను, మ్యాథ్స్ ఇదివరకు చేశాను ఇప్పుడు చేయలేకపోతున్నాను, లేదా సైన్స్ ఇదివరకు చేశాను ఇప్పుడు చేయలేకపోతున్నాను. ఇదివరకు ఏం కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నామని చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఈ ప్రజెంట్ దానికి మనం ఫోకస్ చేసామో డెఫినెట్గా వాళ్ళకి ఏంటంటే దానికి సొల్యూషన్ కానీ వాళ్ళకి ఆన్సర్ వెంటనే దొరుకుతుంది. సో డెఫినెట్గా అంటే ఆ ఆన్సర్ కనుక తెలిస్తే వాళ్ళకి అది వాళ్ళు తెలుసుకోవడానికి చాలా మటుకు అవకాశం ఉంటుంది. ఓకే, అంటే మనల్ని మనం తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటారు? ఇప్పుడు మన గురించి మనకి తెలియకుండా మనం ఎదుటి వాళ్ళందరి గురించి మాట్లాడితే కనుక అది దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు సాధారణంగా. ఎందుకంటే మీరు ఏ పనైనా చెయ్యాలి. ఇప్పుడు చాలామంది ఎక్కడికి వెళ్తే, ఈవెన్ మన ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. ఈ చాలా కామన్, చాలా సింపుల్ క్వశ్చన్ అని, ఇందులో ఏముంటుందో ఆన్సర్ చేయడానికి అంటాం. కానీ నీ గురించి నువ్వు చెప్పు అంటే నా గురించి చెప్పుకోవడానికి ఏం లేదు అన్న ఒక ఏదైతే ఉందో పాయింట్, దట్ ఈస్ యాక్చువల్ రాంగ్. ఎందుకంటే చాలా మంది నా గురించి ఏముంది చెప్పుకోవడానికి, కావస్తే నా ఫ్రెండ్ గురించి చెప్తాను, లేదా మా అన్న గురించి చెప్తాను, మా తమ్ముడి గురించి కాదు, ఇవన్నీ కాదు కదా. నీ గురించి నీకు తెలిస్తే అప్పుడు నువ్వు ఎలా ఉండగలవు, నువ్వు నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళగలవు, ఏం చేయగలవు అనేది నీకు తెలుస్తుంది. సో మన గురించి మనం తెలుసుకోకుండా ప్రపంచం గురించి తెలుసుకుంటాము అన్నది మాత్రం ఒక రకంగా ఒక రాంగ్ కాన్సెప్ట్ అండి. ఓకే, సో అంటే ఈ లైఫ్ స్కిల్ గురించి, అంటే ఈ ఫస్ట్ లైఫ్ స్కిల్ ఏదైతే ఉందో సెల్ఫ్ అవేర్నెస్ గురించి ప్రేక్షకులకి వాళ్ళు తెలుసుకోవడానికి, లేదా వాళ్ళు ఏ విధంగా తెలుసుకోవచ్చు, ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనే దాని గురించి టిప్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనం అవేర్నెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా ఒకటి జరుగుతున్నప్పుడు అసలు వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్, నేనేంటి, నా స్ట్రెంగ్త్ ఏంటి, అలాగే నా వీక్నెస్ కూడా ఏంటి. ఎందుకంటే చాలాసార్లు ఏంటంటే మనం వీక్నెస్ల గురించి ఎక్కువ మాట్లాడతాం, స్ట్రెంగ్త్ గురించి తక్కువ మాట్లాడతాం. వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని అనుకోండి, నాకు ఏది నేను బాగా చేయగలను, నాకు ఏది నేను ఎక్కువ బాగా వచ్చు ఒకటి. రెండోది ఏంటంటే నేను ఏది చేయలేకపోతున్నాను. సాధారణంగా ఏది చేయలేకపోతున్నావు అని చెప్పి దాని గురించి బాధపడే కన్నా దాన్ని ఏం చేయలేకపోతున్నాను దాని మీద ఐదర్ ఫోకస్ అయినా పెట్టండి, దాని మీద నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. అది రెండు కాకుండా అంటే అసలు నాకు ఏది ఇష్టము. ఎందుకంటే ఈ ఇష్టాలు అనేది నేను ఫుడ్ గురించి అని మాట్లాడట్లేదు, ఒక పని చేసేటప్పుడు కానీ, చదువులో కానీ, ఏదైనా సరే, కెరియర్ ఎక్కడైనా సరే నాకు ఏది ఇష్టము అని వాళ్ళు కనుక క్వశ్చన్ చేసుకోగలిగితే డెఫినెట్గా దాని ఆన్సర్ వాళ్ళకి వస్తుంది. సో ఫ్యూచర్లో ఎవరైనా అడిగినప్పుడు నీకు ఏది ఇష్టం అంటే నాకు తెలియదు, నాకు ఏదో ఇష్టం అనే కన్నా సింపుల్గా అంటే మీ లైక్స్ డిస్లైక్స్, అలాగే మన స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్, ఇది ముందు తెలిస్తే కనుక మన గురించి మనకి తెలుస్తుంది, మన పాజిటివ్స్. అలాగే మన లైఫ్లో ఇంకొక ఎక్స్టెన్షన్ ఏంటంటే మన లైఫ్లో ఎవరు ఇంపార్టెంట్, అది కూడా ఎవరు ఇంపార్టెంట్, పేరెంట్స్ ఇంపార్టెంటా, ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో ఏంటంటే ఫ్రెండ్స్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ జనరల్గా పేరెంట్స్కి ఇవ్వరు, కానీ లైఫ్లో పేరెంట్స్ ఇంపార్టెంట్, దెన్ మీ ఫ్రెండ్స్ మిగతావన్నీ వస్తాయి. సో ఇది కూడా అంటే నాకు లైఫ్లో నాకు ఏది ఇంపార్టెంట్, గోల్స్ గురించి వాటి గురించి మనం తర్వాత మాట్లాడతాం, కానీ ముందు అసలు మీ లైఫ్లో ఎవరు ఇంపార్టెంట్ పర్సన్ అనేది ముందు మీకు తెలియాలి. చాలామందికి తెలియదు, చాలామందికి తెలుసుకోవాల్సిన విషయం కూడా అది కంపల్సరీగా వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరు ఇంపార్టెంట్, వాళ్ళు ఏ రోల్ ప్లే చేస్తున్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏ రోల్ ప్లే చేస్తున్నారు. ఓకే,
సో వాళ్ళ రోల్ గురించి తెలుసుకోవాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి అంటే అసలు ఎన్ని రకాల పాయింట్స్లో వాళ్ళని వాళ్ళు అసెస్ చేసుకోవచ్చు అంటారు? ఓకే, సింపుల్గా దిర్ ఇస్ యాక్చువల్లీ ఒక టెక్నిక్ లాంటిది ఉంటుంది. ఏంటంటే మనం జనరల్గా కేటగరైజ్ చేస్తాం అనమాట. ఓకే, నీ లైఫ్లో ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తుల పేర్లు చెప్పంటాం. ఓకే, ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తుల పేరు చెప్పినప్పుడు సాధారణంగా ఆ పేరెంట్స్ అన్న అక్కడ ఏంటంటే చాలా తెలివిగా వాళ్ళు పేరెంట్స్ అని రాస్తారు. పేరెంట్స్ కాదు, మదరా ఫాదరా. అప్పుడు అంటే అప్పుడు ఎవరు ఒక రెండు కాలమ్స్ పెడితే ఇద్దరు అన్నప్పుడు ఒక ఇద్దరిలోంచి నువ్వు నువ్వు చూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు అగైన్ అబౌట్ చాయిసెస్ కదా, లైఫ్ లో మనకి అన్ని చాయిస్లే. ఒకవేళ ఇద్దరిలో ఎవరిని చూస్ చేసుకోవాలన్నప్పుడు చాలా మంది అసలు ఏంటంటే కన్ఫ్యూజన్ అనమాట. అమ్మని చెప్తే నాన్నని తక్కువ చేసిన వస్తుంది, నాన్న అని చెప్తే అమ్మని తక్కువ. కానీ ఇద్దరిలో ఒకళ్ళని చూస్ చేసుకోవాలన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా నువ్వు ఆ చాయిస్ని చేస్తావు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనం సెల్ఫ్ అవేర్నెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ చాయిసెస్. ఓకే, మనం ఏ చాయిస్ అది ఏదైనా కానివ్వండి, మనం కనుక కరెక్ట్గా కనుక చాయిస్ చేయకపోతే, కరెక్ట్ తీసుకోకపోతే మాత్రం మీరు ఒక రాంగ్ వేలోకి వెళ్తారు. సో కనుక మీ గురించి మీకు తెలుసు, అలాగే రెండు యాక్టివిటీస్ అంటారు. చాలా మందికి రెండు యాక్టివిటీస్ అంటే ఏం మేడం రీడింగ్ బుక్స్ అంటారు. రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ. వాచింగ్ టీవీ ఈజ్ నాట్ ఏ హాబీ, జస్ట్ టైం పాస్. ఎందుకంటే మీరు ఏం చేయాలో తెలియక, అంటే టీవీ చూడడం తప్పని కాదు, కానీ 24 గంటలు టీవీ చూస్తే మీరు అందులో గెయిన్ చేసేది ఏమి ఉండదు. ఓకే, నాకు చదువుకోవడం ఇష్టము లేకపోతే ఆడుకోవడం ఇష్టం అన్నప్పుడు నువ్వు చదువు ఆటలా ఏదో ఒకటి చూస్ చేసుకో. చాలా మంది ఇప్పుడు చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి నాకు ఆటలు అంటే ఇష్టం కాబట్టి నేను చదువు మీద ఫోకస్ పెట్టినంటాను. ఆటలు ఒక లెవెల్ వరకు, నువ్వు ఏ లెవెల్ వరకు వెళ్ళగలవు ఆటల్లో. క్రికెట్ ఇష్టమే, కానీ క్రికెట్ లో నువ్వు ఏ లెవెల్ వరకు వెళ్ళగలవు, ఎంత ఇష్టము, ఏ లెవెల్ వరకు ఎంత కష్టపడగలవు. చదువు ఎందుకు అంటావంటే చదువులో నీకు తెలుస్తుంది. 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ చేస్తే నీకు ఒక ఐదర్ నువ్వు జాబ్లోకైనా వెళ్ళొచ్చు, లేదంటే నీ ఓన్గా బిజినెస్ ఏదో స్టార్ట్ చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవడానికి నీకు ఒక సెట్ పాత్ ఉంటుంది. అదే నీ చాయిస్ ఒకవేళ స్పోర్ట్స్ అయితే కనుక నువ్వు నెక్స్ట్ లెవెల్కి ఏం వెళ్తావో అక్కడ నెక్స్ట్ ఏం చేస్తావు అనేది నీకు క్లియర్గా తెలియాలి. సో ఈ చాయిసెస్ కనుక మనం కరెక్ట్గా చెయ్యకపోతే లైఫ్లో అప్పుడు రాంగ్ చాయిస్ తీసుకుని ప్రాబ్లం వస్తుంది. సో మేడం, మన రోల్ మోడల్స్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో కూడా మనం ఒక్కొక్కసారి అంటే మనకి గోల్ సెట్ చేసుకోవచ్చు, లేదా మనల్ని మనం తెలుసుకోవడానికి పర్ఫెక్ట్గా ఛాన్స్ ఉంటుంది. సో మన రోల్ మోడల్స్ ఫైనల్గా ఎలా ఉండాలంటారు? అంటే ఈ మధ్యకాలంలో పిల్లల్లో రోల్ మోడల్ అనగానే ఐదర్ సినిమా స్టార్లు అవుతున్నారు, లేదంటే మన క్రికెట్ ప్లేయర్స్ కానీ ఒక సెలబ్రిటీ స్టేటస్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే రోల్ మోడల్స్ కింద సెలెక్ట్ చేసుకునే పరిస్థితి మనకి ఇప్పుడు వచ్చింది. ఏ పిల్లల్ని అడిగినా నీకు ఎవరు ఇష్టం అంటే పలానా సినిమా స్టార్ ఇష్టము, లేకపోతే పలానా క్రికెట్ స్టార్ ఇష్టము. ఎందుకు ఇష్టం అంటే చూడ్డానికి బాగుంటాడు, లేదంటే యాక్షన్ బాగా చేస్తాడు. ఆ రకంగా ఏంటంటే ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో, ఏదైతే వాళ్ళు సినిమాలో చేస్తున్నారో చాలామంది పిల్లలు అదే వాళ్ళు నిజ జీవితంలో కూడా వాళ్ళు అలాగే ఉంటారనుకుని వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళలాగే వీళ్ళు ఉండాలనుకుని ప్రయత్నించే పిల్లలు చాలామంది కనిపిస్తున్నారు మనకి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళే కాదు, ఎవరైనా సరే. అలాగే క్రికెట్ స్టార్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఒక రకంగా ఎలా అయిపోయిందంటే ఒక డివోషన్ లాగా, అంటే వాళ్ళు ఒక గాడ్స్ లాగా, దేవుళ్ళలాగా ఫీల్ అయిపోయి వాళ్ళు ఏ రకంగా ఉంటారు, వాళ్ళు ఏ రకంగా డ్రెస్ చేసుకుంటారు, వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు, ఇవన్నీ కూడా ఏంటంటే పాటిస్తూ ఒక రకంగా ఏంటంటే ఒకలాంటి భ్రమలో బతుకుతున్న పిల్లలు ఎక్కువైపోయారు. చాలామంది నేను సెషన్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే స్కూల్స్లో వెళ్ళినప్పుడు, కాలేజెస్కి వెళ్ళినప్పుడు నీ రోల్ మోడల్ అంటే ఎందుకు రోల్ మోడల్ కింద చేసుకున్నామంటే రీజన్ ఉండదు. ఏంటంటే చూడడానికి బాగుంటాడు, కానీ వాళ్ళ రియల్ లైఫ్లో ఎలా ఉంటున్నారు, రియల్ లైఫ్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు రియల్గానే అంత ఆదర్శవంతంగా ఉన్నారా, అంటే సినిమాలో చెప్పినట్టుగా కానీ బయటగా అంత ఆదర్శంగా రియల్ లైఫ్లో ఉంటున్నారా, అది చాలామంది పిల్లలు చూసుకోవట్లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే అలా కన్నా రోల్ మోడల్ అన్నప్పుడు మీ ఫ్యామిలీలోనే మీ చుట్టుపక్కల చాలామంది అచీవర్స్ కింద ఉన్నవాళ్ళు, వాళ్ళ జీవితంలో సాధించిన వాళ్ళు, వాళ్ళు అనుకున్నది సాధించిన వాళ్ళు, ఒక సక్సెస్ని సాధించిన వాళ్ళు మీ చుట్టుపక్కల చాలామంది ఉంటారు. ఎందుకు మీ ఓన్ పేరెంట్స్ని తీసుకుంటే కూడా మీ పేరెంట్స్ కూడా వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఒక లెవెల్కి తీసుకొచ్చి, ఇప్పుడు బహుశా వాళ్ళు స్టార్ట్ చేసింది ఏమీ లేకుండా స్టార్ట్ చేసి ఒక కొన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత మిమ్మల్ని ఒక మంచి జీవితం ఇవ్వడానికి రియల్గానే వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు. సో మీ అమ్మా నాన్న మీకెందుకు రోల్ మోడల్ కాకూడదు? అలాగే మీ బ్రదర్స్, మీ అక్కలు కానీ, అన్నయ్యలు కానీ, లేకపోతే మీ చుట్టుపక్కల మీ ఉన్నవాళ్ళు కానీ చాలామంది మనకి తెలియకుండానే మనని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఎక్కడో మనకి తెలియని వాళ్ళ గురించి
మన చుట్టుపక్కల లేని వాళ్ళ గురించి, మనకి సంబంధం లేని వాళ్ళ గురించి రోల్ మోడల్ కింద సెలెక్ట్ చేసుకునే కన్నా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీతో మాట్లాడగలరు, మీరు ఏదైనా అడిగితే కూడా వీళ్ళు ఎందుకు ఇలా ఇంత సక్సెస్ఫుల్ అయ్యారు అన్నప్పుడు తెలుసుకోవడానికి చాలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏవైతే చాలామంది ఉన్నారు మన చుట్టుపక్కల. సో ఒక తక్కువ నుంచి స్టార్ట్ చేసి చాలా లో నుంచి స్టార్ట్ చేసి ఒక హై లెవెల్కి వెళ్ళిన ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళ ఓన్ బిజినెస్లు అంటే ఏమీ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీరు చూడగలిగిన వాళ్ళని మీరు ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళతో కనుక మీరు యాజ్ అ రోల్ మోడల్ కింద తీసుకోగలిగితే, వాళ్ళని ఒక ఐడియల్ కింద తీసుకెళ్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తే ఆ సక్సెస్ సాధించారు, ఇలాంటివి కనుక మీరు వాళ్ళని అబ్జర్వ్ చేయగలిగితే మీ లైఫ్ మీరు కూడా దానికి తగ్గట్టుగా అలాగే ఉండకలే, దానికి తగ్గట్టుగా మీ లైఫ్ని మీరు ఒక మంచి పద్ధతిలో ఒక ఐడియల్గా అంటే మీరు కూడా ఇంకొకరికి ఆదర్శవంతంగా ఉండేటట్టుగా మీరు లైఫ్ లీడ్ చేయొచ్చు. అంతేగాని ఆ ఫ్యాషన్లు బట్టి కానీ, హెయిర్ స్టైల్స్ని బట్టి కానీ, లేకపోతే వాళ్ళు వేసుకునే క్లోత్స్ బట్టి కానీ, అవి స్టైలిష్గా బట్టలు వేసుకుంటే గొప్ప అలా అని కాదు. బట్టలు నార్మల్గా ఉన్నా ఎలా ఉన్నా కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో బయట ఉన్న ఆ హంగులకి ఆర్భాటాలకి పడిపోకుండా రియల్గా వాళ్ళు మనసులో ఏమున్నారు అంటే వాళ్ళ రియల్ సెల్ఫ్ అంటాం, అంటే వాళ్ళు రియల్గా ఎలా ఉంటారు, పీపుల్తో ఎలా ఉంటారు, ఆ మిగతా చుట్టుపక్కల వాళ్ళతో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కనుక మీరు అబ్జర్వ్ చేయగలిగితే అప్పుడు మీరు కూడా ఈ అబ్జర్వేషన్ మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. అంటే మిమ్మల్ని మీరు ఒక మంచి పొజిషన్లో పెట్టుకోవడానికి, మిమ్మల్ని తీర్చిదిద్దుకోవడానికి, మీరు వేరే ఒక వాళ్ళకి ఆదర్శంగా ఉండడానికి, మీ రకంగా మీరు ఎంత ఒకవేళ ఫ్యూచర్లో మిమ్మల్ని చూసి ఇంకొక 10 మంది ఇన్స్పైర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఒక రోల్ మోడల్ లేకపోయినా పర్లేదు, కానీ ఒక రాంగ్ పర్సన్ మాత్రం ఒక రోల్ మోడల్ కింద మాత్రం ఎప్పుడూ సెలెక్ట్ చేసుకోకండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనకి ఎంపతి. అసలు ఎంపతి అంటే ఏంటి? మామూలుగా సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే నిన్ను నువ్వు ఎదుటి వాళ్ళ స్థానంలో పెట్టుకుని ఆలోచిస్తే, అంటే పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ అదర్స్ షూస్ అంటాం, అంటే అండర్స్టాండ్ అదర్స్ ఫీలింగ్ అంట. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం ఫీలింగ్సే కాదు, వాళ్ళు ఏమి అంటే అది బాధ కావచ్చు, ఆనందంగా ఏదైనా సరే వాళ్ళు అనుభవించేది మీరు ఫీల్ అవ్వగలిగితే ఒక రకంగా దాన్ని ఎంపతి అంటాం, అండర్స్టాండ్ అదర్స్ ఫీలింగ్స్ అంటాం. ఓకే. సో మీరు చెప్పినటువంటి ఈ ఎంపతి అనేది మనం ముఖ్యంగా పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవాళ రేపు స్టూడెంట్స్లో తగ్గిపోయింది, బాగా చాలా తగ్గిపోయింది. సో వాళ్ళు ఎలా పోతే మనకేంటి అన్న ఒపీనియన్ పేరెంట్స్లోనూ ఉంది, అదే ఫాలో అవుతున్నారు మేబీ పిల్లలు. అంటే చాలా ఎలా అనిపిస్తుంది అంటే బాధ కూడా అనిపిస్తుంది. ఇప్పుడు మనం రోడ్ మీద నడుస్తూ ఉంటాం, ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, కుక్క పిల్ల ఉంటుంది, వెళ్తూ ఉంటాడు, ఒక రాయి వేస్తాడు. ఎందుకు అదేమో అరిస్తే వీడు అరిచినప్పుడు ఇక్కడ వీడు హ్యాపీగా ఫీల్ అయ్యి గంటలేసి చూసావా ఆ పక్కన వాడికి చెప్తాడు, చూసావా నేను ఎంత బాగా చేశాను. ఓకే, అదే రాయి మనం ఆలోచించుకుంటే అదే రాయి కనుక నిన్నెవరైనా కొడితే నువ్వెంత ఫీల్ అవుతావు. ఇలాగే ఇప్పుడు పిల్లలు ఎవరో పడిపోతారు, ఏదో సాధారణంగా మనం చూసి చూడనట్టుగా ఒక పడిపోతాడు, దెబ్బ తగులుతుంది. సాధారణంగా దెబ్బ తగిలినప్పుడు మన వాళ్ళందరూ అయితే అయ్యయ్యో అని సింపతి చూపిస్తారు, సానుభూతి చాలా ఎక్కువ చూపిస్తారు. కానీ ఆ టైంలో వాళ్ళకి కావాల్సింది సానుభూతి కాదు, నిజంగా ఒక వాళ్ళకి ఎంపతి కావాలి. ఎందుకంటే నాకు ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్, అరే నీకు దెబ్బ తగిలిందా, ఓకే ఎక్కడ తగిలింది, ఇప్పుడు నేను తీసుకెళ్తాను. అవన్నీ ఇప్పుడు ఎలా జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఎలా ఉన్నాయి అంటే నిజంగానే మన కళ్ళెదుట ఏదైనా జరిగినా కూడా ఇది పెద్దవాళ్ళల్లో ఉంది, చిన్నపిల్లల్లో కూడా. చిన్నపిల్లల్లో ఇది ఇంకా ఏంటంటే నాకు ఒక రకంగా చూడాలంటే ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఏం జరిగినా కూడా వాళ్ళు అసలు దానికి రెస్పాండ్ అవ్వకుండా మాకేం సంబంధం లేదు, ఒకవేళ ఎదుటి వాళ్ళు పెయిన్లో ఉన్నా నాకు సంబంధం లేదు, వాళ్ళకి ఏది వచ్చినా కూడా నాకు సంబంధం లేదు, నా మటుకు నేను ఉంటే సరిపోతుంది, అలాంటి భావన ఎప్పుడైతే పిల్లల్లో డెవలప్ అయిపోతుందో అది ఫ్యూచర్లో ఒకలాంటి వైలెంట్ సిచ్యువేషన్కి దారి చేయడానికి అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్న చాలా ఇన్సిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా ఇన్సిడెన్సెస్లో పిల్లలు అసలు చాలా పట్టించుకోవట్లేదు, అసలు ఏం జరిగినా చుట్టుపక్కల ఏం జరిగినా కూడా పట్టించుకోవట్లేదు. అలాగే ఒకవేళ వైలెంట్గా ఎవరైనా ఇంకొకళ్ళు, అది మనం ఈ మధ్యన స్కూల్స్లో కానీ వాటిలో కూడా చూస్తున్నాం, కొట్టుకోవడాలు, ఒకళ్ళు క్లాసుల్లో కొట్టుకోవడాలు, బయట ఈవెన్ అది ఎంత అంటే ఈవెన్ కొన్ని చావులకు కూడా దారితీస్తున్నాయి. ఓన్లీ కొట్టుకోవడం అనేది కాదు, చావులు కూడా దారితీస్తున్నాయి. ఓకే, ఇది ఎందుకు జరుగుతుందంటే మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని
లేదు నువ్వు ఎదుటివాడిని కూడా అర్థం చేసుకో, వాడికి వాడి నొప్పి ఏంటో వాడి బాధ ఏంటో నువ్వు అర్థం చేసుకో. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంట్లో అమ్మ చాలా కష్టపడుతూ ఉంటుంది, అమ్మ పొద్దు నుంచి పని చేస్తూనే ఉంటుంది. వీడు ఏమీ చేయకుండా పిల్లలు అలా కూర్చుంటాడు, టీవీ చూస్తుండేదారు. ఆవిడ అంటుంది, ఎవరైనా గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిపెట్టు, లేకపోతే ఫ్రిడ్జ్లో బాటిల్స్ నింపి పెట్టండి. నేను చేయను. అది కూడా పో అమ్మా, అసలు ఏంటి నువ్వెందుకు అలా చెప్తున్నావు, ఎలా అది కూడా ఎంత రూట్ గా చెప్తారంటే ఇట్స్ నాట్ ఎ పొలైట్ వే. అంటే ఎందుకు అలా వస్తుంది అంటే ముందు నుంచి పేరెంట్స్ ట్రైన్ చేయలేకపోవడం వలన? అంటే డెఫినెట్ గా ఇది పేరెంట్స్ ఫాల్ట్ అయితే ఉందండి. ఎందుకంటే పేరెంట్స్ కి ఏంటంటే ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటంటే సింగిల్ చైల్డ్ కాన్సెప్ట్. ఒక్కలే పిల్లలు, మాక్సిమం ఇద్దరు ఉంటారు. సో వీళ్ళలో ప్రాబ్లం ఏంటంటే ఒక్కడే కాబట్టి వాడిని చాలా గారాభంగా పెంచి అసలు ఇంకా వాడు అడుగు వేస్తే ఏదో అయిపోతుంది అన్నట్టుగా పెంచుతారు. అలా మగపిల్లలు పెంచి సడన్ గా ఒక చిన్న పని చెప్పిన వాళ్ళు ఏంటంటే నేను పుట్టింది ఒక యువరాజ్ కింద, నేను యువరాజు కింద ఉన్నాను, పనులు చేయడం నా పని కాదు. ఓకే, ఇది అందులో ఒక సింగిల్ చైల్డ్ ఉంటే మాత్రం, అంటే ఇద్దరు ఉంటే కొంచెం అట్లీస్ట్ అలా కూడా లేదు కానీ షేడ్ ఉంటుంది. సింగిల్ చైల్డ్ అయితే ఎవరైతే ఉంటున్నారో, ఒక్కళ్ళే పిల్లలు ఎవరైతే ఉంటున్నారో, ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది వాళ్ళకి, అన్ని లెవెల్స్లోనే కనిపిస్తుంది. ఇక్కడ మనము పెద్ద రిచ్ అనే కాదు, మిడిల్ క్లాసే కాదు, ఏదైనా సరే నేను చెయ్యను, నాకు అవసరం లేదు, నువ్వు కావస్తే నువ్వు తెచ్చుకో, నువ్వు చేసుకో, నేను లేవలేకపోతున్నారా, నాకు పని నేను చూసాను, లిటరల్గా నేను చూసిన కేసెస్లో కూడా మదర్ అసలు హై ఫీవర్ ఉంటుంది, లేవలేకపోతుంది, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వరా అంటే నేను ఇవ్వను, నువ్వే తెచ్చుకో. అదేంటంటే మీరు వాడికి అడగకుండా, అదే వాడికి కనుక ఏదైనా వస్తే అడగకుండానే అసలు వాడు దిగకుండానే మొత్తం అన్ని చేస్తాం. కానీ ఇది ఎక్కడో సమ్వేర్ ఏంటంటే మీరు ఒక పిల్లాడిని కనుక ట్రైన్ చెయ్యకపోతే, చిన్నప్పటి నుంచి ట్రైన్ చెయ్యకపోతే, అది ఎందుకంటే మనం అంటాం కదా మొక్కే వంగంది మానే వంగుతుందా అని. ఇక చిన్నప్పుడు ఎప్పుడైతే మీరు ట్రైన్ చేయలేదో పెద్ద అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ అప్పుడు మీరు సడన్గా ఒక 13 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు బాగా చేయాలి, నువ్వు నన్ను అంటే నా పేరెంట్స్ని చూడాలి, ఇవన్నీ మాట్లాడినప్పుడు వాళ్ళు వినరు. ఇంకా 20 years అబౌవ్ వచ్చిందంటే మాత్రం అసలు మన పిల్లలు కాదు వాళ్ళు. సో మీరు ఏం చేయాలనుకున్నా కూడా ఎర్లీ స్టేజ్లో చిన్నప్పుడే కనుక, పర్టికులర్లీ ఇదైతే మనం ఎంపతి అని ఏదైతే మాట్లాడుతున్నామో ఎదుటి వాళ్ళ మీద ఆ కన్సర్న్ కానీ ఇవన్నీ, నేను యానిమల్స్ అనట్లేదు, మనం ఒకసారి ఏంటంటే యానిమల్స్కి ఎక్కువ చూపిస్తున్నాం అనిపిస్తుంది, హ్యూమన్ బీయింగ్స్ అసలు మనం మనుషుల్ని పట్టించుకోవట్లేదు, కుక్కల్ని పట్టించుకునేది కూడా మనుషుల్ని కూడా పట్టించుకోవట్లేదు, ఏదైనా జరిగినా కూడా వదిలేస్తుంది. సో అది మనం చిన్నప్పటి నుంచి కనుక నేర్పగలిగితే వాళ్ళకి ఏంటంటే ఇది నా పెయిన్ ఎదుటి వాళ్ళకి కూడా బాధ ఉంటుంది. ఇప్పుడు నాకు బాధ వస్తే బాధ అని ఎదుటివాడికి బాధ వస్తే బాధ కాదా, నీకు దెబ్బ తగిలితేనేమో అరగంట ఏడుస్తావు, ఎదుటివాడి దెబ్బలు చిన్న దెబ్బే కదా. సో ఇది ఏదైతే ఉందో బిహేవియరల్ ఆస్పెక్ట్స్, ఇది కొద్దిగా కనుక వాళ్ళు ట్రైన్ చేయగలిగితే ప్రతి పిల్లవాడు డెఫినెట్ గా వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఇది కాదు, నేను ఇలా ఉండాలి, నేను ఎదుటి వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించాలి అన్నది. పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా ఏ విధంగా పెంచితే వాళ్ళలో ఎంపతి డెవలప్ అవుతుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటాం మనం. రియల్ లైఫ్ ఏంటంటే నువ్వు ఫ్యాంటసీలో వాళ్ళని పెంచకుండా, ఏదో నేను ఎక్కడి నుంచో ఊడిపడ్డాను, నేను చాలా రిచ్, నేను చాలా ఇది కాకుండా ఒక రియాలిటీని కనుక పరిచయం చేయగలిగితే, నువ్వు అందరిలాగానే ఉన్నావు, నువ్వు కూడా మనం పుడుతూనే కారులో అసలు దింపరు, కిందకి దింపరు, వాళ్ళకి ఏమి, చాలామంది పిల్లలకి మట్టిలో ఆడుకోరు, మట్టి టచ్ చేయరు, ఎందుకంటే దట్ అయిపోతుంది. నువ్వు మట్టిలో ఎందుకు టచ్ చేయవు, ఒకసారి టచ్ చేసి చూడు ఎలా ఉంటుందో, ఫీల్ ఉంటుందో. అవన్నీ కొన్ని ఏంటి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకెళ్ళండి, ఆర్ఫనేజ్కి తీసుకెళ్ళండి, మీరు ఎంత బ్లెస్డో మీకు తెలుస్తుంది, మీరు ఎంత అదృష్టం చేసుకుంటే మీకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి చూపించండి, వాటి వాల్యూ తెలుస్తుంది, వెళ్ళి చూడాలి. ఎంతమంది పిల్లలు స్ట్రీట్ చిల్డ్రన్ నిజంగా వాళ్ళు మాట్లాడితే తెలుస్తుంది, చాలా మంది తెలివితేటలు ఉంటాయి, చాలా మంది బాగా చదువుకోవాలనుకుంటారు, వాళ్ళు కూడా లైఫ్లో ఏదో చేయాలనుకుంటారు, కానీ వాళ్ళకి అవకాశాలు లేవు. ఇవి మనం రియల్గానే పిల్లలకి అని. ఇంకొకటి నేనేం చెప్తానంటే, మీరు బర్త్డేస్ అవి చేసేటప్పుడు వేలకు ఖర్చు పెట్టి వాళ్ళు పిలిచి గ్రాండ్గా చేస్తారు, అలా కాకుండా తీసుకెళ్ళి అలా అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి కేక్లు అవి కట్ చేయమని చెప్పనండి, అదే అగైన్ రాంగ్ కాన్సెప్ట్. కానీ ఆ టైం వెళ్ళి ఒక ఆర్ఫనేజ్తో కానీ పిల్లలతో కానీ ఎక్కడైతే అండర్ ప్రివిలేజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక మీరు స్పెండ్ చేయగలిగితే టైము, అది ఒకటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, రెండోది ఏంటంటే ఓహో నేను ఇలాగే కాదు ఇలా కూడా పిల్లలు ఉంటారు, ఇలా కూడా జరుగుతుంది, ఇలా కూడా ఉంటారు అన్నది చాలా మందికి తెలుస్తుంది. అది మనం చిన్నప్పటి నుంచి ఆ ఫీలింగ్ తెలియదు,
రానివ్వాలి. అంతేగాని సడన్గా పెద్ద అయిన తర్వాత సడన్ ఒక 16 years ఏదో ఈసారి నీ బర్త్డే నేను హాఫ్ నేల్ చేస్తానంటే వాడు అంటే నేను ఎందుకు చేసుకోవాలి, నేను ఏ పబ్కో ఎక్కడికో రోజు ఇక్కడే కదా ఇలాగే చేసుకుంటాను ఎవ్రీ ఇయర్. సో అది చిన్నప్పటి నుంచి కనుక మనం చేయించగలిగితే, చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయగలిగితే ఎప్పుడైనా సరే పిల్లల్ని ఒక వాస్తవికంగా ఏంటి, రియాలిటీ ఏంటి అన్నది చెప్పగలగాలి. ఎప్పుడైతే పిల్లలకి అది చెప్తారో వాళ్ళు ప్రతి పిల్లడు అందరూ మంచివాళ్ళండి. ఏ పిల్లవాడు కూడా చెడ్డ పిల్లవాడు కాదు. కానీ వాళ్ళని మనం ఎలా ట్రైన్ చేస్తాము, వాళ్ళని మనం ఎలా పెంచుతాము అన్నది మీద అంత ఆధారపడి. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎంపతి లేకపోతే అసలు ఏమవుతుంది అనే క్వశ్చన్ నాలో వచ్చింది మీరు చెప్తున్నప్పుడు. అంటే పేరెంట్స్ ఎలా చిన్నప్పటి నుంచి బ్యాలెన్స్ చేసుకోవాలి ఇదంతా చెప్తున్నారు. అసలు ఎంపతి లేకపోతే ఏమవుతుంది? ఒక్కసారి ఊహించుకుంటే పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నేను నాది అంతే, స్వార్థం. ఓకే, నాకు ఎదుటివాడి బాధ అక్కర్లేదు, ఎదుటివాడి గోల నాకు అక్కర్లేదు. నేను ఆల్రెడీ ఇప్పుడు మనం ఈ మొబైల్స్ వల్ల కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఆల్రెడీ మనం ఒక స్టేజ్లోకి వచ్చేసాం. అంటే ఎలా తయారవుతారు, వీడికి కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది, వాడికి కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ ఈ మధ్యన ఎలా అవుతుందంటే కష్టం డబ్బులు ఉన్నాయి కదా, ఒకసారి ఆ డబ్బులు కూడా లేనప్పుడు, నేను ఈ క్వశ్చన్ చాలా మంది పిల్లల్ని అడిగాను. ఓకే అంటే నేను అడిగినప్పుడు నువ్వు ఎందుకు ఏం పట్టించుకోవు ఏంటంటే ఐ హ్యావ్ మనీ అన్నాడు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. నేను అన్నాను ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేకపోయి రేపోతుంది ఏదైనా జరిగి డబ్బులు లేకపోతే ఏమవుతుంది? ఏం లేదు, ఉంటుంది. వాడు అంటే ఎలా అంటే జస్ట్ 10 years old అంతే, 10 ఏళ్ల పిల్లాడు. వాడు అంటాడు లేదు నేను అలా ఊహించుకోను, డబ్బు ఉంటుంది. అంటే వాడికి ఏంటంటే మా నాన్న సంపాదిస్తాడు, నా దగ్గర డబ్బులు ఉంటాయి. నేను మళ్ళీ ఇన్సిస్ట్ చేసిందంటే ఒకవేళ లేకపోతే అంటే ఆవిడంటాడు లేదు అప్పుడు ఏదో చేస్తాను. ఆ ఏదో చేస్తానన్న ఒక ఉంది చూసారా, క్వశ్చన్ మార్క్. అంటే అది ఏదో చేస్తాను అయితే నువ్వు దొంగతనం చేస్తావా, ఇంకేదైనా చేస్తావా? ఇదేంటంటే మనం ప్రాపర్గా వాళ్ళని కనుక ట్రైన్, అంటే మీరు అన్నారు కదా కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఏం జరుగుతుందంటే ఇలాంటివి ఏదైనా జరగడానికి అవకాశం. ఆ క్వశ్చన్ మార్క్ లో వాడు ఏదైనా చెయ్యొచ్చు. ఎందుకంటే నాకు కావాల్సింది మనీ. ఇప్పుడు మనం చాలా కేసెస్ వింటున్నాం కదా, ఈ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేసి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎక్కడో ఒక లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోయి అందులోంచి బయట పడకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. రెండోది ఏంటంటే పేరెంటల్ కేర్ అనేది టోటల్గా పోతుంది. పేరెంట్స్ని పట్టించుకోరు, మిగతా వాళ్ళని పట్టించుకోరు. ఓకే, అంటే సమాజంలో ఏం జరుగుతున్నా కూడా నాకు సంబంధం లేనట్టుగా ఎప్పుడైతే బిహేవ్ చేశారో ఒక రకమైన హింసా ప్రవృత్తి పెరగడానికి అవకాశం ఉంది. ఒక రకంగా ఏంటంటే నేను ఏదైనా చేయొచ్చు, నేను ఎలా అయినా ఉండొచ్చు అన్నప్పుడు అది చాలా ఒక రకమైన భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఊహించుకోవడానికే చాలా భయం అనిపిస్తుంది. ఓకే, సో ఖచ్చితంగా ఎంపతి అనేది పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయాల్సిన విషయం, డెఫినెట్గా చేయాల్సి వస్తుంది. సో మనం ఈరోజు లైఫ్ స్కిల్స్లో భాగంగా 2 టాపిక్స్ మాట్లాడుకున్నాం. ఒకటి సెల్ఫ్ అవేర్నెస్ అండ్ ఎంపతి. సో ఈ 2 మనిషికి ఎంత అవసరం, లేకపోతే ఏమవుతుంది, ఏ విధంగా మనల్ని మనం తెలుసుకోవచ్చు, ఏ విధంగా చిన్నప్పటి నుంచి ఎంపతిని డెవలప్ చేయొచ్చు పేరెంట్స్, ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి బాల్యం భద్రం భవిత బంగారం కార్యక్రమం. తిరిగి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.